193 పేజీ చూడండి. అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం అంట. చదవండి చిన్న వచనాలు. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పాలు చేసుకునేది దైవజనుడా. చదవండి. ఇక్కడ పాయింట్ ఉంది, కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు దైవజనుడా నీవైతే వీటిని విడిచి పారిపోము, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. బా ఎంత గొప్పగా ఉంది మాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని విసర్జించాలి. దేన్ని? ధనాపేక్ష. రోడ్డు మీద 100 రూపాయలు దొరికాయి అనుకో, చూడకుండా వెళ్ళిపోతాం. నాకే దొరికాయని తక్కువ జేబులు వేసుకొని వెళ్ళిపోతాం.